నిర్గమాకాండము 12వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పైక మీదను చల్లి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే తల ఉంచుకుని ఉందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, చదవబడి లేఖన భాగాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ ఆత్మచేతను నింపండి, మీ ఆత్మచేతను నింపండి. నాలో ఉండి నాయన వచ్చిన మీ ప్రియ బిడ్డలందరితో మీరు మాట్లాడి, అలాగే యంత్రం ద్వారా ఇంటర్నెట్ వారితో మీరు మాట్లాడి, లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారితో మీరు మాట్లాడి, మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్న అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడి లేఖన భాగాలు మనం గమనించినట్లయితే ప్రియులారా, మనం చూసుకున్నట్లయితే నిర్దోషమైన నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెల నుండి అయినను మేకల నుండి అయినను దాన్ని తీసుకొనను. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజపు వారందరూ తమ తమ కూటములతో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ధారబంధముల మీద 2 నిలువు కొమ్మల మీదను పైకమ్మ మీదను చల్లి ఆ రాత్రి అందు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగన రొట్టెలను తినవలెను. చేదు కొరదాన్ని తినవలెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 3 రోజుల ఉపవాస ప్రార్థనలో మొదటి రోజు ఉదయకాల సమయం మందు మనం మాట్లాడుకున్నాం. అలాగే రాత్రికాల సమయం ముందు కూడా 1 నుంచి 6 వచనాలు 5 వచనాలు మనం మాట్లాడుకున్నాం. మోసే అహరోనులతో సర్వ సమాజం కుటుంబాల్లో ఉన్న కుటుంబాలు ఒక్కొక్కరు కూడా గొర్రె పిల్లను తీసుకోమని చెప్పి ఆ దేవాది దేవుడు చెప్పినాడు. ఆ గొర్రె పిల్లను ఎందుకు తీసుకోమన్నాడు, గొర్రె పిల్ల ఉన్న గుణ లక్షణాలు మనం తెలుసుకున్నాం. ఆ గొర్రె పిల్ల ఎవరయ్యన్నది కూడా మనం తెలుసుకున్నాం. ఆ గొర్రె పిల్ల ఎవరు చెప్పాలి? యేసుక్రీస్తుకి ముంగుర్తుగా ఉంది గొర్రెపిల్ల. యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది పిల్ల. గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారి. దేవునికి స్తోత్రాలు లేదా. అయితే పిల్లరా, ఈ రోజు ఇక్కడ మనం 6వ వచనాన్ని మనం చూస్తే 6వ వచనంలో దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొని వెళ్ళను. ఏంటంటే నిర్దోషమైన ఏడాది మగపిల్లను మాత్రమే. దేన్ని తీసుకుమంటారండి? మగపిల్లను మాత్రమే. దేనికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. మగపిల్ల గొర్రెపిల్ల మాత్రమే నిర్దోషమైనది తీసుకున్న. అంటే నిర్దోషమైనది అంటే ఏంటిది? దోషము లేనంటిది, లోపము లేనంటిది, కలంకమైనను మత్సైనను డాగైనను లేనంటిది. అంటే లోపము లేనంటిది అంటే ఇంకా ఎలాగ చెప్పొచ్చు అంటే పిల్లగా, కుంటిది కానిది, గుడ్డిది కానిది, మోగది కానిది, లేదా వినికిడి లేనిది కానిది, లేదా ఇంకా మనం చూస్తే గాయపరచబడినది కానిది, లేదా ఇంకా మనం చూస్తే వ్యాధి చేత బాధపడుతున్నది కానిది, ఇంకా మనం చూస్తే ప్రియులారా జబ్బు పడినది కానిది. అంటే దాన్ని ఎలాంటి అంటే మంచి దానినే ఏడాది మగ గొర్రె పిల్లను మాత్రమే తీసుకోమని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రాలు లేదా. హల్లెలూయా. అంటే ఒక మాటలో చెప్పాలంటే పాపము లేనిది పరిశుద్ధమైనది. దేవుని స్తోత్రాలు లేదా. ఏంటండి? పాపము లేనిది పరిశుద్ధమైనది. అయితే ప్రియులారా, బలి ఇచ్చే ప్రతి జంతువు కూడా దోషము లేనిదే ఉండాలని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? బలి ఇచ్చే ప్రతి జంతువు ఎవరికి బలిస్తున్నా? దేవాదేవుడికి బలిస్తున్నా. కాబట్టి దాన్ని ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే దోషము లేనిది ఉండాలని
దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే దోషం లేనిది ఎలా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడని మనం చూస్తే ప్రియులారా, లేవియా కాండము 22వ అధ్యాయము 17వ వచనం నుంచి 25 వచనాల వరకు కనబడుతూ ఉంటాయి. లేవి కాండము 17 వచనం నుంచి, లేవి కాండం 22వ అధ్యాయము 17 నుంచి 25 వచనాల వరకు మనకు తేటగా కనబడుతూ ఉంటాయి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలీయుల అందరితోను ఇశ్రాయేలు ఇంటి వారితో గాని ఇశ్రాయేలు నివసించు పరదేశులలో గాని ఎవడు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛ అర్పణములైనను మొక్కుబలులైనను అర్పించును, వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపవలెను. దేనికి కలంకముండును దానిని అర్పింపకూడదు, అది మీ పక్షముగా అంగీకరింపబడదు. దేనికి స్తోత్రాలు లేదా. ఏం చేస్తారండి, దోషం ఒకవేళ ఉందనుకోండి, అంటే కుంటిదో గుడ్డిదో మోగదో చెవిటిదో లేదా గాయపరచబడినదో జబ్బు చేసిందో అర్పించమనుకోండి, అదేమవుతుందంట, మన పక్షంగా అది అర్పింపబడదంటది. అంటే దేవుడు దాన్ని అంగీకరించడు. ఏం చేయడంటే దేవుడు దాన్ని అంగీకరించడు. పిల్లరా, దేవుడు అంగీకరించలేనప్పుడు మన దోషము దోషములాగా ఉండిపోద్ది, మన పాపములాగా ఉండిపోద్ది, మన బ్రతుకు మలినమైపోయిన జీవితంలాగా శ్రమలలో దుఃఖములో వేదనలు కుంగిపోయినట్టుగా అగ్నిలో కాలిపోయినట్టుగా ఉండిపోతూ ఉంటాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే విమోచన మనకి లేదన్నమాట. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే దేవాది దేవుడు ఏ గురుపిల్ల కావాలని చెప్తున్నాడంటే చెప్పేది మగరే కావాలని చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు మళ్ళీ అంటే పిల్ల దోషము లేనిదని మాట్లాడుతున్నాడు. దేని స్తోత్రాలు చెల్లిద్దాం. తర్వాత చదవండి అమ్మా. చెల్లించుటే గాని స్వేచ్ఛార్పణం అర్పించుటే గాని సమాధాన బలిరూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు ఎలా ఉండాలంటే దోషము లేనిదై ఉండవలెను. చదవండి. దానిలో కలంకమేమీ ఉండకూడదు, గుడ్డిదేమి పుట్టిదేమి కొరతగలదేమి గడ్డగలదేమి గచ్చి రోగము గలదేమి చిగురుడు గలదేమి అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమము చేయకూడదు. పురీపి అయినా కోడినైనను గొర్రె మేకల మందలోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును గాని అది మొక్కుబడిగా అంగీకరింపబడదు. విత్తులు నులిపిన చితికిన దానినే గాని కోయబడిన దానినే గాని యెహోవాకు అర్పింపకూడదు. మీ దేశంలో అట్టి కార్యములు చేయకూడదు. పరదేశ చేతి నుండి అట్టి వాటిలో దేనిని తీసుకొని మీ దేవునికి ఆహారములు అర్పింపకూడదు. అవి లోపము కలవి, వాటికి కలంకములుండును, అవి మీ పక్షముగా అంగీకరింపబడవని చెప్పు. దేని స్తోత్రాలు లేదా. హల్లెలూయా. దేవుడికి అర్పించినప్పుడు పిల్లారా స్వేచ్ఛార్పణలు అయితే అవి అంగీకరించబడతాయి. అవి కాకుండా స్వేచ్ఛార్పణలు కాకుండా అర్పణ అయితే మాత్రం అది అంగీకరింపబడదు. దేని స్తోత్రాలు లేదా. అయితే పిల్లారా ఇప్పుడు దేవుడు ఏ అర్పణ కోరుకుంటున్నాడు, ఎలాంటిది కోరుకుంటున్నాడు పిల్లారా దేవుడు అంటే, ఇచ్చే ప్రతి సొత్తువు కూడా దోషము లేదు ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏముండాలండి, దోషము లేదు, దోషము లేదు అర్పించాలని దేవుడు కోరుకుంటాడు.
అది మోకదై ఉండకూడదు, గడ్డాలు కట్టింది ఉండకూడదు, రోగము కలిగి ఉండదు, గచ్చి రోగము కలిగి ఉండకూడదు, అది వ్యాధి కలిగింది ఉండకూడదు, కుంటిదై ఉండకూడదు, మోకదై ఉండకూడదు. అంటే అది దోషము లేనిదే, అంటే ఆరోగ్యవంతిదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట, చిన్న మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు అర్పిస్తున్న కానుకలు అవ్వచ్చు, లేదా దశభాగం అవ్వచ్చు, ఏదైనా సరే అర్పించినప్పుడు ఏమి అర్పించాలి? ఏమర్పించాలి? అర్పించాలి శ్రేష్టమైనవి మాత్రమే, పరిశుద్ధమైనవి మాత్రమే. వాటిలో కూడా ఏమి ఉండకూడదు? దోషం ఉండకూడదు. అంటే చినిగిపోయినవి కానీ, చల్లనివి కానీ, లేదు ముద్రించినవి కానీ, పాడైపోయినవి కానీ అది దేవుడు అంగీకరింపడు, ఇష్టపడదు. దేవుడు అది అంగీకరింపడు. దేవుని స్తోత్రాలు. అంటే మనం ప్రతిదీ కూడా సేవకుడికి ఇచ్చింది కాదు. మీరు అనుకుంటారు, అయ్యా నేను సేవడికి ఇస్తాను, సేవడికి నాకు కాదు ఇచ్చింది. ఎవరికి ఇస్తున్నారు మీరు? దేవుడి దగ్గర పనివాడుకున్నా ఆయన దగ్గర నేను సేవకుడిగా ఉన్నాను కాబట్టి ఆయనకే మీరు అర్పిస్తున్నారు. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు ఆయనకి మీరు అర్పిస్తున్నారు, నాకు కాదు. అది ఎవరికండి? అది దేవుడికి అర్పిస్తున్నారు కాబట్టి, దేవాదేవుడి కదా కానుక మీరు వేస్తున్నారు కాబట్టి అంతకు మీకు ఏం చేస్తుంది? దాన్ని అంగీకరిస్తే దేవుడు దానికి ప్రతిఫలం మీకు ఇస్తూ ఉంటాడు. ఏమిస్తాడండి? ఇక్కడ దేవాది దేవుడు కూడా ఇశ్రాయేలు ఐగుప్తులో ఉంటున్నప్పుడు మోషే అహరోనుతో చెప్తున్న మాట, నిర్దోషమైన మగ గొర్రె పిల్లలు మాత్రం అర్పించండి. అంటే పాపము లేని, దోషము లేని, పరిశుద్ధమైనది. ఎందుకంటే మీరు విమోచించబడతారు, స్వేచ్ఛగా ఉంటారు. మీరు ఇదిగో ఆ యొక్క బంధకాల నుంచి బయటకు వస్తున్నారు, మీరు విముక్తి కలుగుతూ ఉంటుంది. దాని ద్వారా మీరు ఏం చేస్తారంటే కృపలో వర్ధిల్లింపబడతారని. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు అర్పించండి. మీరు కూడా ఎలాంటి అర్పించాలి? దేవుడికి ఇచ్చినప్పుడు, సేవడికి ఇచ్చినప్పుడు ఎలాంటి అర్పించాలి? పరిశుద్ధమైనది, పనికొచ్చినవి మాత్రమే కానీ పనికిరాని మాత్రము కానే కాదు. దేవుడికి స్తోత్రాలు. అంటే సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. మీకు అందరికి ఎప్పుడు తెలుసు కాబట్టి సందర్భం వచ్చింది. అంటే మనం అర్పించింది ఏదైనా సరే అది అంగీకరించబడాలి. అంగీకరించబడితే మీకేమవుతుంది? దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. మనకు ఆశీర్వాదం కావాలి, దీవెని కావాలంటే పిల్లరా మనం ఎలాంటి అర్పించాలంటే పరిశుద్ధమైన మాత్రమే అర్పించాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇక్కడ కూడా ఏం కోరుకుంటున్నాడంటే దేవుడు పిల్లరా పరిశుద్ధమైనవే కోరుకుంటున్నాడు. అయితే పరిశుద్ధత కానీ మాత్రం దేవుడు కోరుకోవట్లేదు. అవి ఏమవుతాయంటే అంగీకరింపమని చెప్పి అట్లా ఏముందంట? కలంకం ఉంది. ఏముందండి? కలంకం ఉంది. కలంకం ఉంది. కలంకం ఉంది. చూడండి పిల్లరా, వివాహం చేసుకునే ముందు, నూతనంగా వివాహం చేసుకునే ముందు వధువు కానీ వరుడు కానీ 1-10 సార్లు సంపాదిస్తూ ఉంటారు. అబ్బాయి ఎలాంటోడు, అమ్మాయి ఎలాంటిది, అబ్బాయి పని చేస్తున్నాడా, అమ్మాయి పని చేస్తుందా లేదా, ఇంక ఏమైనా తిరుగుతున్నారా, తాగుడు అలవాటు ఉందా, ఏమైనా చేస్తున్నారా, లేదు ఇంకేమైనా పెళ్లి అయిపోయిందా, ముందేమైనా పెళ్లి అయిపోయిందా, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. అడుగుతున్నప్పుడు ఏమైనా చిన్న కలంకం అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ ఉందనుకోండి, చేసుకుంటారా? చేసుకోరు. ఎంత కలంకం, చిన్న మచ్చున్నా, డాగున్నా, అసలు ఎవరు కిట్టనో చెప్పినా సరే ఏమవుతుంది? చేసుకోరు. అంటే లోక సంబంధమైన శరీర సంబంధం మనమే ఒక వివాహం చేసుకునే ముందు ఒక మనిషిని చూస్తున్నప్పుడు, ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు, అయ్యో ఆమె బాగోలేదు, ఆ ప్రవర్తన బాగోలేదు, వారు మంచివారు కాదు అనగానే మనం అయిపోతాం, ఆగిపోయి ఇంకా అంతకంటే బ్రటర్ఫుల్గా, అంతకంటే మంచివారుగా, అంతకంటే సుందరమైనటువంటి వారుగా, అంతకంటే రమ్యమైనటువంటి వారుగా, అంతకంటే మంచి కుటుంబాన్ని ఎన్నుకుంటూ ఉంటాం. ఎందుకని? వారిలో మచ్చ ఉందని, కలంకం ఉందని. దేవాదు దేవుడి దగ్గర మరి సకలమును సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఆయన. మరి ఆయన దగ్గర మనం ఎలా ఉండాలండి? మనం ఎలా కనిపించాలి? మత్సైనను, కలంకమైనను, డాగైనను లేనివే మనం అర్పించాలంటే పరిశుద్ధమైనవే మనం అర్పించాలి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. అయితే ప్రియులారా, దేవుడు నియమించిన వీటిలో దేవుడు చెప్తున్నది ప్రియులారా, ఇది గొర్రెపిల్ల మనం చూస్తుంటే ఇది మత్సైనను, డాగైనను చెప్పి అర్పించకూడదు అంటున్నాడు. అయితే మనం చూస్తే ప్రియులారా, ఈ గొర్రెపిల్ల కంటే మత్సైనను, డాగైనను, ఏ కలంకమైనను, ఎవరికి హాని చేయలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు భూలోకములు అంటే సవాల్ ఇసిందండి దేవాది దేవుడైన ఒకే ఒక అతను ఉన్నాడు. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా నిరూపించగలడా అని. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఇప్పుడు గొర్రె పిల్లకి సాదృశ్యంగా చెప్పాను. ఎవరున్నారు?
గొర్రె పిల్లకి సాక్షి యేసుక్రీస్తు వారే ఉన్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే వారికి ఐగుప్తులోనే వారికి ఒక గుణపాఠం నేర్పిస్తున్నాడు, ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. పిల్లరా వాళ్ళు తెలుసుకోవడం, గొర్రె పిల్ల కాదు బలి అయిపోయింది, గొర్రె పిల్ల పోలుకులో ఉన్న దేవుడు కుమారుడు బలి అయిపోయాడు. కాబట్టి ఆ కుమారుడు వల్ల మాత్రమే విమోచన కలుగుతుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే మత్సైన్యుడు డాగని లేనంటే ఎవరున్నారని మనం చూస్తే పిల్లరా హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇటు ప్రధాన యాజకుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రధాన యాజకుడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. పిల్లరా రాజులకు రాజుగా రాబోతున్న ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ప్రధాన యాజకుడు, మొదట ప్రధాన యాజకుడు. ఆయన ఎలాగుంటే పిల్లరా ఆయన పవిత్రుడు, నిర్దోషియు, నిష్కలంకుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలిగా హెచ్చుగా ఉన్నవాడు. ఇటు ప్రధాన యాజకుడు అనుకున్నాడా. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని ప్రియులారా పాత నిబంధనలో విమోచన కలగడానికి ఇశ్రాయేలు ప్రజలకి మత్సర్యును డాగైనను కలంకమైన గొర్రెపిల్ల వధించబడింది. కొత్త నిబంధనలో వచ్చేసరికి ఎవరంటే ప్రియులారా బలి సర్వమాన్యులకు బలిగా అర్పించబడ్డారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అదే ఏప్రిల్ పత్రికలో 4వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూస్తే మనకి ఇంకో మాట కనబడుతూ ఉంటది. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమాన భావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములోను మనవలనే శోధింపబడినను ఆయన ఏముందంటే ఆయన పాపము లేనివాడుగా ఉండను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన ఏం భరిస్తున్నాడంటే పిల్లారా ఆయన మన భారములు ఏం భరిస్తున్నాడంటే ఆయన ప్రధాన యాజకుడి బలహీనత యందు మనతో సమాన భావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములోను మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడు. హల్లెలూయా. ఆయన పాపము లేనివాడు. పిల్లరా శోధింపబడుతున్నాడు ఆయన. ఎందుకంటే నీ గురించి నా గురించి. ఇంకా ఆయన ఎలాగ శోధిస్తున్నాం అంటే కలవరిశిలో ఇంకా ఆయన శోధిస్తూనే ఉన్నాం. ఎందుకంటే పిల్లరా ఆయన పాపము లేనివాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, కలంకము లేనంటి వాడు. పిల్లరా మత్సర్యుడు లేనంటి అతి పరిశుద్ధుడు ఆయన. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ పరిశుద్ధుడు పిల్లరా వధించబడ్డాడు. కాబట్టి ఆ వధించబడబట్టే మనకు విమోచన కలిగింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు బయటికి రావడానికి, చీకటిలో ఉన్న ఐగుప్తు ప్రజలు బయటికి రావడానికి, అగ్ని కొలుములో కాలిపోతున్న ఐగుప్తు ప్రజలు బయటికి రావడానికి, అయ్యో కూరుడుగా ఇదిగో ఐగుప్తులోని ఫరో ఇశ్రాయేలుని బానిసలుగా చేసుకొని బంధించిన ఆ ఫరో చేతి నుంచి బయటికి రావడానికి ఎవరు వధించబడ్డారంటే పిల్లారా ప్రభువైన యేసుక్రీస్తు వారు వధించబడ్డారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా ఇదిగో మోషేని ఎన్నుకొని మోషే ద్వారా 10 తెగుళ్ళు అక్కడ రప్పించినప్పటికీ 10 తెగులికి కూడా ఫరో భయపడలేదు. 10 తెగులికి కూడా ఫరో చక్కలేదు. ఎప్పటికప్పుడు ఏ తెగులుగా ఆ తెగులికి ఇదిగో మీరు ఇలా ఆరాధించండి అంటూ ఉంటాడు. వెంటనే మళ్ళీ మీరు వెళ్ళడానికి లేదు అంటూ ఉంటాడు. ఎప్పటికప్పుడు మీరు వెళ్ళి దేవుని స్తుతించండి అంటాడు. వెళ్ళడానికి వీల్లేదు అంటాడు. ఇదిగో దేవుని స్తుతించి వెంటనే వచ్చింది అంటాడు. మళ్ళీ వెళ్ళడానికి వీల్లేదు అంటాడు. ఇదిగో మళ్ళీ ఇంకో తెగులు రాగానే ఇదిగో మీ పిల్లలు మాత్రం వెళ్ళండి అంటాడు. మీరు మాత్రం వెళ్ళండి అంటాడు. మళ్ళీ ఏమో వెళ్ళడానికి వీల్లేదు అంటూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే పిల్లారా నిర్దోషమైన గొర్రె పిల్లను వారు తీసుకున్నారు, అప్పుడు దేవాది దేవుడు ఆ దేశం మీద మహాభయంకరమైన తెగులు తెప్పించాడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పాపము లేనంటే వాడు ప్రియులారా అక్కడ ప్రత్యక్షమై పాపముల వలన ఐగుప్తు ప్రజలందరిని కూడా తులుచులు కుమారుని అందరిని కూడా హతమార్చాడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం.
హల్లెలూయా. ఈ రోజు మనకు విమోచన దేని ద్వారా కలిగిందంటే పిల్లారా, నిర్దోషమైన గొర్రె పిల్లకు ఉదింపబడిన యేసు రక్తము చేత మనకి విమోచన కలిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అక్కడ మొట్టమొదటగా ఎక్కడైతే పిల్లారా ఇశ్రాయేలు బానిసలుగా మనకి అదంతా కూడా ఒక గుణపాఠం. మనం కూడా ఈ లోకములో దేనిలో బంధించబడిపోయినాం? బానిసలుగా బంధించబడిపోయాం. ఎక్కడ ఉండండి? ఈ లోకములో లోకాశలుగా బానిసలుగా బంధించబడిపోయాం. లోక వస్తువులుగా బానిసలుగా బంధించబడాం. లోకములో ఉన్న ప్రతి దానికి మనం ఆకాశవంతులుగా అయిపోయి దానికి బానిస అయిపోతున్నాం. కాబట్టి దేవాది దేవుడు పిల్లారా ఆయన రక్తము చేత ఆ బానిసల నుంచి మనల్ని విడిపించి ఆయనలో ఆనందించడానికి, ఆయనలో సంతోషించడానికి, ఆయనలో నిత్య జీవం పొందుకోవడానికి, ఆయనని మహిమపరచడానికి మన ఏ ఆత్మను అనుగ్రహించాడంటే పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే ఒక మాట ఉంటది, ఆనందించడి. మరలా చెప్తున్నాను, ఆనందించుడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ లోక ఆనందం కొంతవరకే ఉంటది. బయటికి వెళ్ళి మనం ఎక్కడికైనా పార్క్ వెళ్ళి ఆనందించబడ్డాం అనుకోండి, 1 గంట 2 గంటలు ఉంటాం, లేదా ఒక హోటల్లో అక్కడే ఉంటాం. హోటల్లో ఆనందించబడతాం, బయటికి రాగానే ఆనందం పోతుంది. ఎందుకని? జేబులు ఖాళీ అయిపోతాం. ఇంకా జేబులు ఖాళీ అవ్వకుండా ఇప్పుడు ఉన్నాయి అనుకోండి, బయటికి రాగానే ఆనందం పోతుంది. ఎందుకనంటే నేర్చి వెళ్ళిపోతాం, బలహీనులు అయిపోతూ ఉంటాం, ఆనందం పోతూ ఉంటది. కానీ దేవుని సన్నిధిలో ప్రియులారా నువ్వెంత బలహీనుడు అయిపోతావో అంత బలవంతుడుగా ఉంటావు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు గలతీ పత్రికలో, నువ్వు ఎంత బలహీనుడో అంత బలవంతుడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే ఆనందించుడు. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించుడు. హల్లెలూయా. ఆనందం ఎప్పుడు దొరుకుతుంది మనకంటే ప్రభు రక్తం చేత కడగబడినప్పుడే, ప్రభు రక్తంలో మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడినప్పుడే మన ఆనందం ప్రభులో కలుగుతూ ఉంటది. హల్లెలూయా. ఆనందాన్ని కలగజేయడానికి, ఆ సంతోషాన్ని కలగజేయడానికి లోకముల నుండి మనల్ని విముక్తి చేశాడు. స్వేచ్ఛగా మనల్ని ఆయనలో చేర్చుకున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకా కూడా ఈ లోకములో సమస్త ప్రజలు ఉన్నారు ప్రియులారా, కానీ ఇంకా కూడా ఎక్కడ బంధించబడ్డారు? ఈ రోజు మనం చూస్తూ ఉంటే చాలా మంది ఎక్కడ బంధించబడిపోయారు? లోకాశలో బంధించబడ్డారు, లోక వ్యవహారంలో బంధించబడ్డారు, లోకములో ధనం 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 అని దాంట్లో బంధించబడ్డారు, ఇంకా ఉద్యోగం దాంట్లో బంధించబడ్డారు, లోకములు ఇంకా తిరగాలని బంధించబడ్డారు, ఇంకా మంది ఏమో స్వేచ్ఛగా ఎంజాయ్మెంట్ చేయాలని దాంట్లో బంధించబడ్డారు. అయ్యా ఇప్పుడు రాయాలంటే మత్తులో నుంచి బయటికి రాలేరు కొంతమంది, తాగుల నుంచి బయటికి రాలేదు కొంతమంది, ఆటల నుంచి బయటికి రాలేదు కొంతమంది, అయ్యో ఆహ్లాదించిన వాతావరణం నుంచి బయటికి రాలేదు కొంతమంది ఉద్యోగం వదిలిపెట్టి బయటికి రాలి కొంతమంది వ్యాపారం వదిలిపెట్టి బయటికి రాలి, కొంతమంది ఏమో పిల్లారా ఈ లోకంలో రాజకీయ పదవులు విడిచిపెట్టి బయటికి రాలేరు. అయితే ఇవన్నీ కూడా ఏమైపోయి బంధించబడిపోయారు. అయితే క్రీస్తులో స్వేచ్ఛ ఉంది పిల్లలు. దేవునికి స్తోత్రాలు చేద్దాం. దేవునికి స్తోత్రాలు చేద్దాం. అయితే బంధించబడ్డది ఎండి మాకు కావాలి కంటే అంత కావాలి, మనకి ఇవి కూడా కావాలి. కానీ ప్రియులారా ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి. దేవునికి స్తోత్రాలు లేదా? నువ్వు ఎంత సంపాదించినా, ఎంత జాబ్ వచ్చినా, ఎంత ధనం వచ్చినప్పుడు, ఎంత సౌందర్యం ఉన్నప్పుడు, ఎంత ఉద్యోగస్తున్నవి, నువ్వు రాష్ట్రాన్ని పరిపాలించి పెద్ద నాయకుడు వచ్చినా అయినప్పటికీ కుటుంబంలో నీకు సంతోషం లేకపోతే, నీకు ఆనందం లేకపోతే, దేవుడి రక్షణ నీకు లేకపోతే అదంతా నీకు వ్యర్థమే, శూన్యమే. దేనికి స్తోత్రాలు లేదా? హల్లెలూయా. అంటే ఏం కావాలంటే క్రీస్తులో విమోచన కావాలి, క్రీస్తులోనే నువ్వు వర్ధిల్లాలి. దేనికి స్తోత్రాలు చేద్దాం. క్రీస్తులోనే ఆస్వాదించబడాలి. దేనికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పిల్లారా అక్కడ గొర్రె పిల్లక బదులు ఎవరు అర్పించబడ్డారంటే ప్రియమైన యేసు. ఆయన పరిశుద్ధుడు, కలంకము లేనంటే వాడు మత్సయను, డాకని లేటాడు. అందుకే కొరింథీ పత్రికలో ఇంకో మాట ఉండదు, చూద్దాం పిల్లారా. 2 కొరింథీ 5:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరిగిన ఆయనను మన కొరకు పాపముగా చేశారు. దేనికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. 29 కూడా చదవండి పైన.
27 వచ్చిన కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుటని క్రీస్తు పక్షముగా మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనమాని యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోరు పాపముగా చేసిన దేవుని స్తోత్రాలు చేద్దాం. మనం ఏమవ్వాలంటే ప్రియులారా, దేవుని నీతి అగునట్లుగా మనం ప్రేమై ఉన్నాము. నీతి చిగురు, దావీదు నీతి చిగురు. మనము కూడా ఏమైనా నీతిగా ఉన్నాము. దేవుని స్తోత్రాలు చేద్దాం. అంటే దేవుడు నీతి కాబట్టి దేవుడు నీతి అయి ఉన్నట్టుగా ఇప్పుడు పాపం ఆయన మీద వేసుకున్నాడు అంట. దేవుని స్తోత్రాలు చేద్దాం. అయ్యా ఒక 100 రూపాయలు నీ మీద వేసుకోయ్యా, రేపు ఇస్తామంటే ఆమె వేసుకుంటారండి ఎవరైనా? 100 రూపాయలు వేసుకోమంటే వేసుకోరు. అలాంటిది పాపం వేసుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రాలు లేదా? హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడి పిల్లరా, ఎంత గొప్ప దేవుడు చూడండి. ఇశ్రాయేలు బయటికి తీసుకురావడానికి, సర్వ సమాజాన్ని బయటికి తీసుకురావడానికి ఆయన గొర్రె పిల్లగా అక్కడ ఉదయించబడ్డాడు. అందుకే ఇంకో మాట చూసి ముగించుకుందాం ప్రియులారా. మొదటి యోహాను పత్రిక 3:5. పాపమును తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచుండేవాడెవడను పాపము చేయుడు. పాపము చేయువాడెవడను ఆయన చూడలేడు. దేవుని స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. పాపమును తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు. ఏం తీసివేయడానికి? పాపమును తీసివేయటానికి. అంతేగాని ఈ లోకములోకి పిల్లలు హాని చేయడానికి ఆయన రాలేదు. ఆయన మనల్ని ఇబ్బంది గురి చేయడానికి రాలేదు. ఇప్పుడు ఎందుకు మగ గొర్రె పిల్లనే తీసుకోమని చెప్తున్నాడంటే పిల్లరా, మగ గొర్రె పిల్లే అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమైనాడు? పురుషుడిగా జన్మించాడు కాబట్టి ఆయన ఇప్పుడు గొర్రె పిల్ల బదులుగా బలి అయిపోయాడు. కాబట్టి ఎందుకు బలి అయిపోయాడంటే ఆయన పాపములు తీసివేయటం కొరకే. దేని స్తోత్రాలు చెల్లిద్దాం. మనం 6వ వచనం చదువుతుంటే ఇప్పుడు ఏం కావాలంటే నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్ల. ఏం కావాలండి? నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్ల కావాలంటే, నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్ల అంటే పాపము లేని, దోషము లేని, కలంకము లేనిది కోరుకున్నారు. అంటే దానివల్ల ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో నుంచి బయటికి రావడానికి, విమోచన కలగడానికి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు 2022 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మన కొరకు ఏమైపోయాడంటే మన పాపమును తీసేయడానికి ఆయన ఈ భూలోకమునికి వచ్చి ఉన్నాడు. దేని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనల్ని విమోచించడానికి ఆయన వచ్చున్నాడు. ఈ రోజు రక్షణ పొంది ఉన్న మనం అందరం కూడా ఏమై ఉన్నాము? విమోచించబడ్డాము. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. విమోచించబడ్డాము కాబట్టి ఆయన్ని మనం స్తుతించగలుగుతాము, గణపరచగలుగుతున్నాము. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకవేళ విమోచన లేదయ్యా నాకు, ఇంకా విమోచన కలగలేదు నాకు ఇంకా అంటే, ఈ దినం నేను ఏం చేయాలంటే ప్రభు రక్తము చేత కడగబడాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఆ రక్తము పరిశుద్ధమైనది, ఆ రక్తము ఈ కలంకము లేనిది, ఆ రక్తము నిష్కలంకమైనది. ఆ రక్తమే మన నిత్య జీవములోకి నడిపించేది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకయ్యా గొర్రె పిల్లని అంటే, గొర్రె పిల్లల సాదృశ్యం ఎవరున్నారండి? ప్రభువైన యేసుక్రీస్తు అంటే పరిశుద్ధమైనది బలి కనిపించబడాలి. అయితే చూద్దాం మళ్ళీ ప్రియులారా, నిర్మాకాండ 18:7 వచనం కొద్దాం. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయులు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి సరే చదవండి. ఇండ్ల ద్వారబంధము 2 నిలువు కొమ్ముల మీదను పైకప్పు మీదను చల్లి ఆ రాత్రి వారి అగ్ని చేత కాల్చబడిన
ఆ మాంసం పొంగని రొట్టెలను రొట్టెలను తినవలెను. తినవలెను, చేదు కూరలతో దానిని తినవలెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మొదటగా 6వ వచనం చూస్తే దేవుడు ఏం కోరుకుంటున్నాడండి? నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్ల. అయితే ఇక్కడికి వచ్చేసరికి ప్రియులారా 7వ వచనంలోకి వచ్చేసరికి దేవుడు చెప్తాడు, ఈ నెల 14వ దినమున మీరు దాన్ని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ కూటమి. ఇక్కడ 7 అధ్యాయంలో 4 మాటలు కనబడతాయి. ఏ మాటలు కనబడతాయండి? 4 మాటలు కనబడతాయి. ఏ మాటలు అంటే పిల్లలు అక్కడ చూస్తే గొర్రె పిల్ల అంటే వధించబడిన గొర్రె పిల్ల కార్యక్రమంలో సర్వజనాలు కూడా పాల్గొమని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడండి? సర్వజనాలు కూడా పాల్గొమని చెప్తున్నాడు. రెండవదిగా మనం చూస్తే పిల్లలు అక్కడ ఏం కనబడితే గొర్రె పిల్ల సాయంత్రం వధించబడాలని చెప్తున్నాడు. ఎప్పుడండి? సాయంత్రం. మూడవదిగా చూస్తే దేవాదేవుడు ఏం చెప్తున్నాడంటే గొర్రె పిల్ల వధించాలి అంటే అది అగ్ని చేత కాల్చాలని చెప్తున్నాడు. వధించి ఏం చేతండి? అగ్ని చేత కాల్చి తినాలని చెప్తున్నాడు. 4వది మనం చూస్తే పిల్లరా గొర్రె పిల్ల వధించిన తర్వాత దాన్ని రక్తాన్ని ఏం చేయాలంటే దారబంధములకు రాయమని చెప్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏం చెప్తున్నా? 4 మాటలు కనబడుతున్నాయండి. ఒకటేమో గొర్రె పిల్లని ఏం చెప్తున్నాడంటే పిల్లరా సర్వ సమాజంతో ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. ఏం చేయాలండి? సర్వ సమాజ సంగముగా పాల్గొనాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే పిల్లలు సర్వ సమాజం అంటే గుంపుగా. సర్వ సమాజం అంటే ఏంటండి? గుంపుగా, ఒక సమూహముగా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకు పాల్గొనాలని అంటే పిల్లరా ఉదాహరణకి ఇర్మియా గ్రంథము 31 వచనం చదువుదాం. ఉత్తర దేశములో నుండి ఆ నేను వారిని రప్పించుచున్నాను. నేను వారిని రప్పించుచున్నాను. గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణీలనేమి, ప్రసవించు స్త్రీలనేమి, భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంగమై వారు అక్కడ తిరిగి వచ్చేదరు. వారు ఏడ్చుచూ వచ్చేదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా ఆ ఆ ఆ చాలు ప్రియులారు, చాలు ప్రియులారు. 8వ వచనాన్ని ఇంకోసారి చదువుతుంది. ఉత్తర దేశము నుండి నేను వారిని రప్పించుతున్న గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణీలేమి, ప్రసవించు స్త్రీలేమి, భూదిగంతం నుండి అందరినీ సమకూర్చుచున్నాను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే మహాసంఘమై వారు అక్కడికి తిరిగి వచ్చింది. ఎక్కడంటే మహాసంఘం అంటే ఒక సమూహం వలె, ఒక సంఘం వలె. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే వీళ్ళందరూ ఎక్కడికి రావాలంటే పిల్లరా ఆ గొర్రె పిల్ల ఏం చెప్తున్నాడు దేవుడు 7వ వచనంలో? ఆ గొర్రె పిల్లని వధించబడినప్పుడు ఆ గొర్రె పిల్ల వధించబడే కార్యక్రమంలో వీళ్ళందరూ ఏవాలండి? పాల్గొనాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. ప్రియమైన యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి అప్పగించినప్పుడు ఎంతమంది వచ్చారు? యూదులందరూ కూడా, సమాజం అంతా కూడా గుంపులుగా వచ్చేసారు. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న లేఖనాలకి ప్రియులారా ఇక్కడ ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలకి మనం చూస్తే యేసుక్రీస్తు వారు బలి అర్పించబడుతున్నప్పుడు అక్కడ కూడా ఎలాగా సర్వ సమాజం కూడా పాల్గొన్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమయ్యారంటే అక్కడ వారు గుంపుగా పాల్గొన్నారు. గుంపుగా పాల్గొని ప్రియులారా ఆ కార్యక్రమం అంతటిని వారు ఏం చేస్తారంటే సిలువేయండి, 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 సిలువేయండి చెప్పి ఆయన ఏం చేస్తారంటే బలవంతం చేస్తూ ఉన్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే గొర్రె పిల్ల ఉదయించే కార్యక్రమంలో సర్వజనులు కూడా పాల్గొన్నారు. ఇక్కడ కూడా అక్కడ ఏం చెప్తారంటే ఇశ్రాయేలు ప్రజలతో మీరు గొర్రె పిల్లలు వధించినప్పుడు కూడా ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమేవాలంటే పాల్గొనండి. హల్లెలూయా. అందుకే ముందుగానే చెప్పాడు పిల్లరా కుటుంబాల ప్రకారంగా, అంటే కుటుంబంలో ఉన్న పెద్దలు అవ్వచ్చు, పెద్దల ప్రకారంగా అందరూ మీరు ఏం చేస్తారంటే తప్పిపోకుండా ప్రతి ఒక్కరు కూడా సర్వ సమాసముగా పాల్గొనండి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు దగ్గర కూడా వాళ్ళు గుంపుగా పాల్గొన్నారు. అయితే 7వ వచనంలో ఎన్ని మాటలు ఉన్నాయండి? 4 మాటలు ఉన్నాయి. వాటి పాల్గొన్నారు. రెండవదిగా చూస్తే పిల్లరా ఎలా ఉన్నారంటే వారు సాయంత్రమే
వధించబడింది, వధ జరిగింది. మూడోదిగా చూస్తే గొర్రె పిల్ల అది వధించబడిన తర్వాత కాల్చి తినమని చెప్తున్నాడు. నాలుగో చూస్తే గొర్రె పిల్ల వధించిన తర్వాత రక్తాన్ని దారబంధముల మీద రాయమని చెప్తున్నాడు. అయితే ఈ 4 కూడా పిల్లరా మనము సాయంకాలం మాట్లాడుకుందాము. చిత్తమైతే అది కంటిన్యూగా మనం మాట్లాడుకుందాం. ఇది కొద్ది మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక.